పాటు పాల్గొన్నటువంటి వారందరికీ నేను ఎలా అయితే ఎదుగుతూ ఉంటానో నాతో పాటు మీరందరూ ఈ రోజు పాల్గొన్నటువంటి వారందరూ ఎదుగుతూనే ఉంటారు. నన్ను అమ్మవారు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టినటువంటి రోజులు లేవు. ఇకపై నుంచి కూడా మీకు కూడా ఆ ఇబ్బందులు జరగవు. అమ్మవారి యొక్క శంకుస్థాపన మనము కార్తీక మాసంలో అని అనుకున్నాం. కానీ ఇంతకుముందు హోమం చేసేటప్పుడు అమ్మవారికి నేను చెప్పుకునేటటువంటి మంత్రాల్లో ఒక్కొక్కసారి ఆపే మంత్రాన్ని ఒక్క నిమిషం అన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయదశమి పర్వదినము తెల్లారి మనకి దుర్గాదేవి మాత యొక్క దుర్గక్రాంతి అనేటటువంటి ఒక ముహూర్తం ఉంటుంది. మనకి అమ్మవారు మూలమైనటువంటి ప్రత్యంగరాదేవి మాతకి శూలిని దుర్గాదేవి మాత ముఖ్యం. ఇందాక శూలిని మంత్రము చదివేటప్పుడు ఆ క్రాంతి దేవతా రూపము నాకు కళ్ళలో కనిపించింది. కాబట్టి కార్తీక పౌర్ణమి తెల్లారి చేసే శంకుస్థాపనని మనము విజయదశమి తెల్లారి పాడ్యమి తిథి రోజున రేపు సమయం అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి పెడతాము. అమ్మవారు అంత దూరంగా చూడట్లేదు. మన శంకుస్థాపన ముందే చేసుకొని 108 హోమగుండ కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత మన ప్రయాణం కొనసాగిద్దాము. నాకు దేవాలయానికి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వారందరూ కూడా సహకరించేటటువంటి వారు. కానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలనేటటువంటి విధానంతో నేను అమ్మవారి యొక్క దేవాలయాన్ని అందరూ ఇచ్చేటటువంటి ధనముతో నిర్మాణం చేయాలనుకుంటున్నాము. కాబట్టి శంకుస్థాపన లోపల ఎంతైతే మనకి అమ్మవారికి అందించినటువంటి చందాదారులు ఉంటారో అడ్వాన్స్ రూపంగా మనం అందజేస్తాము. మన శంకుస్థాపన విజయదశమి తెల్లారి అందరూ రండి, ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఇక్కడ విజయదశమి నవరాత్రి కార్యక్రమాలు ఇక్కడ పురస్కరించుకొని తెల్లారి పాడ్యమి విజయదశమి అయిపోయినాక పాడ్యమి రోజు అమ్మవారి యొక్క పూర్ణావతి చెయ్యము. అక్కడ శంకుస్థాపన అయిపోయి ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత మనము ఎప్పుడు ఉంటుంది విజయదశమి అంటే, పాడ్యమి అంటే ఏంది పౌర్ణమి తర్వాత అమావాస్య తర్వాత. కానీ సింహక్రాంతి, కృత్తికా క్రాంతి, దుర్గాక్రాంతికి దశమి తిథి నవమి తిథి తెల్లారి పాడ్యమి అనేటటువంటి తిథి ప్రవేశ విధానమైనటువంటి పద్ధతి. కాబట్టి దానికి నేను పాడ్యమి అంటున్నాను. మీ భాషలో మన భాషలో మన విధానంలో అన్ని విధానంలో చెప్పాలంటే ఏకాదశిలో తంత్రంలో రెండు కలిపితే ఒకటే. ఆ ఒకటిని మేము పాడ్యమి తిథిగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏకాదశి తిథి రోజుకి సంపూర్ణంగా మీరు శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధమవుతే ఆ రోజు ఎవరెవరు కూర్చుంటారో వాళ్ళందరి ద్వారా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఇంకా మార్చేది ఉండదు. మొన్న నిర్వహించడానికి వాతావరణం ఇబ్బందికరంగా నీళ్లు అక్కడికి రావడం వల్ల అక్కడ చేయడానికి వీలు అవ్వలేదు. 9 రోజుల నవరాత్రి కార్యక్రమాలు పురస్కరించుకొని 9వ రోజు పూర్తయ్యాక 10వ రోజు విజయదశమి కార్యక్రమం చేసుకొని ఏకాదశి రోజు మనం అమ్మవార్లతో సహా బయలుదేరుతాం. మొన్న ఎలా అయితే వెళ్ళామో అలా అమ్మవార్లను తీసుకొని వెళ్తాము. వెళ్ళి అక్కడ హోమాలు చేసుకొని ఏకాదశి పర్వదినం రోజున అమ్మవారి యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకొని ద్వాదశి తిథి రోజు నుండి నికుంబలాదేవి మాత అమ్మవారి యొక్క యాగశాల నిర్మాణం జరుగుతుంది. ఆ యాగశాల నిర్మాణాన్ని చేయించేటటువంటి దాతలు ముఖ్యమైనటువంటి మంత్ర ఉచ్చారణతో చేసేటటువంటి మా సాంప్రదాయ విధానంలో ఉందో అంతవరకే చేస్తున్నాం. కాబట్టి ఆమె మనకి ఫస్ట్, తర్వాత వాళ్ళు. మన దేవాలయం కట్టి మన అమ్మలు ఉన్నాక ఇంకా మీరు ఊహించడానికి కూడా సరిపడదు, అంత అద్భుతమైనటువంటి హోమాలు. నేను ఇక్కడ మంత్రాలు చదివేటప్పుడు ఆపి ఎందుకు చదువుతున్నా అంటే కొన్ని ఆరాశక్తులు పడుతూ ఉంటాయి. ఒకవైపు నెగటివ్ శక్తి, పక్కన ఉన్నటువంటి శ్మశానం, ఇంకొక వైపు దైవశక్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి నా దేవత శక్తి. ఈ మూడింటిని కలుపుకుంటూ నేను చదివేటటువంటి మంత్ర విధానం.
అదే నా దేవత స్థానంలో అమ్మ కూర్చొని ప్రతిష్ఠ లోపల తిష్ట వేసుకొని కూర్చుంటే బయట నేను చదువుతుంటే చెంగు చెంగుమని గజ్జలు కట్టుకొని వచ్చి హోమం దగ్గర కూర్చున్నప్పుడు ఫోటోలు తీస్తే అప్పుడు కనిపించింది. కాబట్టి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీకు గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్క కార్యక్రమం మన తల్లిది అద్భుతమైన కార్యక్రమం. ఎంతోమంది ప్రత్యంగరాదేవి మాత హోమాలు చేయవచ్చు, కానీ మన హోమాలు మీరు 10 మందికి తెలియచేస్తారు. అటువంటి విధానం కొనసాగేటటువంటి అందరూ రండి, మర్చిపోకండి. నా గురువు నాకు ఇచ్చిన తల్లితో నేను ప్రయాణం అయ్యాను. రేపు నా తల్లిని పుట్టించా అంటే నేను నా తల్లిలోకి ఒక పేరును పెట్టుకుంటున్నా. ఆ పేరుతో పిలుచుకుంటూ పెద్దగా చేసి ఆమె ఆ దేవాలయంలో కూర్చోబెడతా. ఆ దేవాలయంలో కూర్చున్న తర్వాత నేను చేసే పూజా కార్యక్రమాలకు ఆమె ఆనందపడాలి. అందరూ రండి, పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహత పొందండి. శ్రీమాత్రే నమః.